హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాండి వ్లాగ్స్ ఫ్రమ్ కడప. ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తానండి. నెక్స్ట్ ఒకసారి ఎప్పుడైనా ఫుల్ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అనేవి మొత్తం అన్నీ దగ్గర పెట్టుకోవాలి. బ్లౌజు, ఇంకా చాక్ పీసు, టేపు, ఇంకా సిజర్ అండ్ స్కేల్, ఇవన్నీ అనమాట. మనం ఫస్ట్ బ్లౌజ్ ఇలా మడత పెట్టేసుకొని జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, సో దానికోసం. నెక్స్ట్ బ్లౌజ్ అనేది హైట్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి అలాగా. నెక్స్ట్ అక్కడికి మార్క్ చేసుకోవాలి. మనం ఖర్చు కోసం కింద ఒక 1/2 ఇంచు, పైన కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మనం వదులుకోవాలండి. మార్కింగ్ అనేది చేసుకోవాలా. అదిగోండి, 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని పైన కూడా ఖర్చు కోసం ఒక లైన్ వేసుకోవాలి స్కేల్తో. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ పార్ట్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలా. మనము చెస్ట్ పార్ట్ టోటల్ ఎంత ఉందని చేసుకొని బై 4 చేసుకుంటే ఎంత అయితే మెజర్మెంట్ వస్తుందో అది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలా. అండ్ వెస్ట్ కూడా నడుము ఎంత ఉందనేది కూడా చెక్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇది 32 సైజ్ వాళ్ళకనమాట. సో మనకి స్టాండర్డ్ ఉంటుంది. చిన్న సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజ్ అనేసి ఉంటాయండి. చిన్న సైజు వాళ్ళకైతే షోల్డర్ అనేది 5 వస్తుంది. పెద్ద సైజ్ వాళ్ళకి అన్నిటికీ మొత్తము షోల్డర్ అనేది 5.5 వస్తుంది. మనం చెస్ట్ పార్ట్ని బట్టి, నెక్ మనం లెంత్ని బట్టి మనం షోల్డర్ పార్ట్ అనేది కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ టైము క్లియర్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు నేను కటింగ్ చేసుకుంటూ గుర్తొచ్చి నేను అలా వీడియో తీశాను. సో ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అనేది. 200 సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు. మరింత సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.